హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నానా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ముస్లిమ్స్ స్టైల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో ఫ్రీడమ్ ఆయిల్ అండ్ ఘీ రెండు వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్నీ వేసుకొని బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దూరగా వేయించాలి, పచ్చి వాసన అంతా పోయేలాగా. మనం ఇంట్లో అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా ఫ్రెష్గా టేస్ట్ ఇంకా బాగా వచ్చిద్ది. ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో పెరుగు, నిమ్మకాయ అండ్ చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ని కూడా మనం కుక్ చేయాలి. అందులో వేసేసి కుక్ చేసేసి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా దగ్గరికి వచ్చేలా కుక్ చేసి కొంచెం వాటర్ వదలాలి. చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేయాలి. ఆ మిశ్రమం అంతా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున ఎసరు వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ. ఆ వాటర్ అంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని తీసి బాగా మరుగుతున్న ఎసరులో మనం రైస్ని వేసేయాలి. కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ బాగా ఉడికిద్ది. తర్వాత సిమ్లో పెట్టుకొని కాసేపటి తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే వేడి వేడి బిర్యానీ.